పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం విధంగా సెలవిస్తున్నది. ప్రయాసపడి భారం ఇచ్చిన వారులారా నా దగ్గరండి మీరు మీకు విశ్రాంతి కలగజేస్తున్న సెలవిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆ అమ్మాయి ఈ సమయంలో తల్లి ఎవరైతే ప్రయాసతో భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఓ దేవుడు నాడు ఆ దేవాది దేవుడు ప్రజలను నా దగ్గర ప్రయాసపడి భారం ఇచ్చిన వాళ్ళగా నా దగ్గర రండి దేవుడు సెలవిచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ఏలనగా పాపం వల్ల వచ్చిన మనము అయితే దేవుడి కృప వలము మన ప్రవేశించడం నిత్య జీవం కావాలంటే ఆయమ్మ దేవుడు మార్గంలో మీరు ఎన్నో నడిచిన వారిగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. మన ఎదుటి అతడు గాయపరచబడము, మన దేశములను బట్టి నలగబెట్టబడము, మన సమాధానమైన శిక్ష అతని మీద పడదు. అతడు పొందిన దగ్గర చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయమ్మ నీకు ఆ పరలోకంలో ఆ దేవాప దేవుడు మీ కొరకు చావుచాలగా దున్నబడ్డాడు, ఏడ్చబడ్డాడు, కొట్టబడ్డాడు, నరుల చేత దూషింపబడ్డాడు, పిలువలతో పుట్టాడు. ఆయన అప్పటికి మీరేమి చేస్తున్నారు తెలియదు కనుక మీరు క్షమించలేని ఆ దేవాపిని దేవుడే సెలవిచ్చిన వాడుగా ఇప్పుడు ఉన్నాడు. ఈ విధంగా ఆ సృష్టికర్త